Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. This is Venkat Devarkonda. I am your economy faculty. Without any further delay, let's start our session. మనం ప్రీవియస్ సెషన్లో ఇన్ఫ్లేషన్కి సంబంధించిన బేసిక్స్ని కవర్ చేయడం జరిగింది. సో ఈ సెషన్లో ఇన్ఫ్లేషన్ టాపిక్కి సంబంధించిన అడ్వాన్స్డ్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. లైక్ డబ్ల్యూపీఐ అంటే ఏంటి, సిపిఐ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, అంటే సిపిఐలో కూడా మనకి కొన్ని టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ ఉంటాయి. సో వాట్ ఆర్ దే, వాట్ ఈస్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అండ్ వాట్ ఈస్ కోర్ ఇన్ఫ్లేషన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ యాజ్ వెల్ as కోర్ ఇన్ఫ్లేషన్. ఈ టాపిక్స్ అన్ని ఈరోజు క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం, పదండి. సో చూడండి, ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయడానికి మన దగ్గర కొన్ని టూల్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ టూల్ వచ్చేసరికి డబ్ల్యూపీఐ. సో డబ్ల్యూపీఐ స్టాండ్స్ ఫర్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. సో దీనికి సంబంధించిన బేస్ ఇయర్ వచ్చేసరికి 2011 to 2012 అనమాట. దీన్ని ఎవరు పబ్లిష్ చేశారు? ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకేనా? సో డబ్ల్యూపీఐని ఎవరు పబ్లిష్ చేస్తారు? ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఇది దేని కిందకి వస్తుంది? డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఈ డిపార్ట్మెంట్ దేని కిందకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మోస్ట్ ఇంపార్టెంట్ సెట్ అనమాట. దీన్ని ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తారన్నమాట. సో దీంట్లో 697 కమోడిటీస్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకేనా? సో 697 ఐటమ్స్కి సంబంధించిన ప్రైజెస్ని హోల్సేల్ లెవెల్లో క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఈ 697 కమోడిటీస్ని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ ప్రైమరీ ఆర్టికల్స్, ఫ్యూయల్ అండ్ పవర్, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్. సో దీంట్లో వెయిటేజ్ కూడా మనం చూడాలి. సో డబ్ల్యూఐ ప్రకారం ఏ కేటగిరీకి వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి అడిగే ఛాన్స్ ఉంది. సో హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్ అండ్ సెకండ్ హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేసరికి ప్రైమరీ ప్రోడక్ట్స్ ఆర్ ప్రైమరీ ఆర్టికల్స్. లీస్ట్ వెయిటేజ్ వచ్చేసరికి ఫ్యూయల్ అండ్ పవర్. ఓకేనా? సో ఈ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ ఏంటంటే, ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో మనం కేవలం గూడ్స్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాము. అంటే గూడ్స్కి సంబంధించిన ప్రైజెస్ పెరిగాయా తగ్గాయా ఇది మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం తప్ప సర్వీసెస్ని దీంట్లో ఇంక్లూడ్ చేయం. సో సర్వీసెస్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్. ఓకేనా? రైట్. సో ఇదే డబ్ల్యూపీఐలో మనకి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. సో ఫుడ్ ఐటమ్స్ వచ్చేసరికి ప్రైమరీ ఆర్టికల్స్లో ఉంటాయి యాజ్ వెల్ యాజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్లో కూడా ఉంటాయి. సో కేవలం ఈ ప్రైమరీ ఆర్టికల్స్, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్ఫ్లేషన్ కోసం మనం యూజ్ చేసే ఇండెక్సే డబ్ల్యూపీఐ ఫుడ్ ఇండెక్స్. ఓకేనా? రైట్. సో వీఆర్ డన్ విత్ డబ్ల్యూపీఐ. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే సిపిఐ. సో సిపిఐ స్టాండ్స్ ఫర్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. అంటే ప్రైజెస్ అనేవి కన్జ్యూమర్ లెవెల్ దగ్గర ఎలా ఉన్నాయని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ఇందాక హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఒక హోల్సేలర్ లెవెల్ దగ్గర ప్రైజెస్ ఎలా ఫ్లక్చువేట్ అవుతున్నాయని చెప్పి అక్కడ క్యాలిక్యులేట్ చేస్తాము. ఇక్కడ ఫైనల్ కన్జ్యూమర్ దగ్గరికి వచ్చేసరికి ప్రైజెస్ ఫ్లక్చువేషన్ ఎలా జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. సో హోల్సేలర్ లెవెల్ డబ్ల్యూపీఐ, కన్జ్యూమర్ లెవెల్ సిపిఐ. సో డబ్ల్యూపీఐ యొక్క బేస్ ఇయర్ అంతా 2011 to 12 అనమాట. మరి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ యొక్క బేస్ ఇయర్ అంతా 2012 అనమాట. అక్కడ ఫినాన్షియల్ ఇయర్ తీసుకున్నాము బేస్ ఇయర్ లాగా, ఇక్కడ క్యాలెండర్ ఇయర్ని మనం తీసుకున్నాము బేస్ ఇయర్ లాగా. నెక్స్ట్ వన్, డబ్ల్యూపీఐని ఎవరు పబ్లిష్ చేస్తారు? ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మరి సిపిఐని ఎవరు పబ్లిష్ చేస్తారు? ఎన్ఎస్ఓ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, నథింగ్ బట్ మాస్పీ. సో సిపిఐని ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే ఎన్ఎస్ఓ, మాస్పీ. అంటే దీన్ని కూడా మంత్లీ ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తూ ఉంటారు. దీంట్లో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఏంటా కాంపోనెంట్స్? ఫస్ట్ వన్ ఫుడ్ అండ్ బెవరేజెస్, నెక్స్ట్ హౌసింగ్, క్లోతింగ్ అండ్ ఫుట్వేర్, ఫ్యూయల్ అండ్ లైట్ అండ్ మిస్లేనియస్. ఓకే, అక్కడ వచ్చేసరికి 3 కేటగిరీస్. ఏంటా 3 కేటగిరీస్ డబ్ల్యూపీఐలో? మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్, ప్రైమరీ ఆర్టికల్స్, ఫ్యూయల్ అండ్ పవర్. సో అక్కడ కాంపోనెంట్స్, ఇక్కడ కాంపోనెంట్స్ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. సో అక్కడ హైయెస్ట్ వెయిటేజ్ దేనికి ఉంది? మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్కి ఉంది. మరి ఇక్కడ హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేసరికి ఫుడ్ అండ్ బెవరేజెస్ అనమాట. సో చూడండి, ఇక్కడ ఐటమ్స్ యాజ్ వెల్ యాజ్ వెయిటేజెస్ ఇచ్చారు. సో ఫుడ్ అండ్ బెవరేజెస్ యొక్క వెయిటేజ్ వచ్చేసరికి 45.86. నెక్స్ట్ వన్ పాన్, టొబాకో అండ్ ఇంటాక్సికెంట్స్ 2.38, క్లోతింగ్ అండ్ ఫుట్వేర్ 6.53, హౌసింగ్ 10, ఫ్యూయల్ అండ్ లైట్ 6.84, మిస్లేనియస్ 28 అనమాట. సో హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేసరికి ఇక్కడ ఫుడ్ అండ్ బెవరేజెస్. డబ్ల్యూపీఐలో హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్. ఈ 2 పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో బేస్ ఇయర్స్ పరంగా కొంచెం డిఫరెన్స్ ఉంది. అక్కడ ఫినాన్షియల్ ఇయర్, ఇక్కడ క్యాలెండర్ ఇయర్. అక్కడ పబ్లిష్ చేసేది ఎవరు? ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇక్కడ ఎన్ఎస్ఓ, మాస్పీ. 2 మంత్లీనే రిలీజ్ చేస్తుంటారు. కాంపోనెంట్స్ మాత్రం మారాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే డబ్ల్యూపీఐలో మనం సర్వీసెస్ని ఇంక్లూడ్ చేయము, సిపిఐలో మాత్రం సర్వీసెస్ని కూడా ఇంక్లూడ్ చేస్తాము.
సో సిపిఐ అనేది ఏదైతే ఉందో ఇది సర్వీసెస్ని ఇంక్లూడ్ చేస్తుంది, డబ్ల్యూపీఐ సర్వీసెస్ని ఇంక్లూడ్ చేయదు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ ఏంటంటే డబ్ల్యూపీఐలో మనకి ఎన్ని కమోడిటీస్ ఉన్నాయి, 697 కమోడిటీస్ ఉన్నాయి. దెన్ వాట్ అబౌట్ సిపిఐ? సిపిఐలో కూడా మనకి రెండు ఉంటాయి, రూరల్ యాజ్ వెల్ యాజ్ అర్బన్. సో రూరల్లో మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 448 ఐటమ్స్ అనమాట. అర్బన్లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 460 ఐటమ్స్ని మనం తీసుకుంటాం. సో డబ్ల్యూపీఐలో 697, సిపిఐలో రూరల్ వచ్చేసరికి 448, అర్బన్ వచ్చేసరికి 460. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు ఇదే సిపిఐలో కొన్ని సబ్ ఇండిసెస్ కూడా ఉంటాయి. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇండస్ట్రియల్ వర్కర్, సిపిఐ అగ్రికల్చర్ లేబర్, సిపిఐ రూరల్ లేబర్, సిపిఐ కంబైన్డ్. సో ఇండస్ట్రియల్ వర్కర్స్ దగ్గర ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటుంది, అండ్ అగ్రికల్చరల్ లేబరర్స్ దగ్గర ఇన్ఫ్లేషన్ ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది, రూరల్ లేబరర్స్ దగ్గర ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఓకేనా. అండ్ కంబైన్డ్గా మనం క్యాలిక్యులేట్ చేస్తాము ఆల్ ఇండియా లెవెల్లో. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్, సిపిఐ అగ్రికల్చర్ లేబర్, సిపిఐ రూరల్ లేబర్, ఈ మూడింటిని ఎవరు రిలీజ్ చేస్తారు? సో ఈ మూడింటిని రిలీజ్ చేసేది ఎవరో కాదమ్మా, లేబర్ బ్యూరో. సో లేబర్ బ్యూరో ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. వర్కరు, లేబరు, లేబరు. సో లేబర్ డిపార్ట్మెంట్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. మరి సిపిఐ కంబైన్డ్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఇట్ వాజ్ రిలీజ్డ్ బై మాస్పీ, ఎన్ఎస్ఓ మాస్పీ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డియర్నెస్ అలవెన్స్. సో డియర్నెస్ అలవెన్స్ అంటే తెలుసు కదా, మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగితే శాలరీస్ కూడా పెంచుతారు. సో అక్కడ అలవెన్స్ అనేది యాడ్ చేసి సమ్ అమౌంట్ శాలరీకి యాడ్ చేసి ఇస్తారు. ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చేస్తామో మనం శాలరీస్ని పెంచి ఇస్తామన్నమాట, ఓకేనా. ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేస్తూ ఇస్తాం. సో ఇక్కడ యూజ్ చేసే ఇండెక్స్ ఏంటంటే సిపిఐ, ముఖ్యంగా సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్స్. సో డియర్నెస్ అలవెన్స్లో సిపిఐ ఐడబ్ల్యూని యూజ్ చేస్తాము. సో దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు? ఐడబ్ల్యూ అంటే లేబర్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. దీన్ని కూడా ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తారు. సో డబ్ల్యూపీఐకి సిపిఐకి మధ్య డిఫరెన్సెస్ ఇచ్చారు చూడండి. బేస్ ఇయర్ 2011 to 12 ఇదొక ఫినాన్షియల్ ఇయర్ అనమాట. 2012 ఇదొక క్యాలెండర్ ఇయర్. హోల్సేల్ ప్రైజెస్, రీటైల్ ప్రైజెస్. డబ్ల్యూపీఐలో సర్వీసెస్ ఉండవు, సిపిఐలో సర్వీసెస్ ఉంటాయి. వెయిటేజ్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ మీద ఎక్కువగా ఉంటుంది. సిపిఐలో హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేసరికి ఫుడ్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. సో దీని గురించి చెప్తాను చూడండి. సో ప్రొడ్యూసర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? అవుట్పుట్ని తయారు చేస్తూ ఉంటారు. నథింగ్ బట్ ఏదైనా ఒక గూడ్ని కానీ ఏదైనా ఒక సర్వీస్ని కానీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ అవుట్పుట్ని ఏం చేస్తారు? అమ్ముతూ ఉంటారు కదా. సో మరి తయారు చేసి వాళ్ళ దగ్గర పెట్టుకోరు కదా, దే విల్ సెల్ ఇట్. సో దాన్ని మనం సెల్లింగ్ ప్రైస్ అంటాం. సో ప్రొడ్యూసర్ లెవెల్లో ఈ సెల్లింగ్ ప్రైజెస్ పరంగా యావరేజ్గా ఎంత చేంజ్ వస్తుంది? సో దేర్ ఈజ్ ఎ ప్రొడ్యూసర్, ఇతను ఒక గూడ్ని తయారు చేశారు, దీన్ని అవుట్పుట్ అంటాము. సో ఇతను అమ్ముతాడు కాబట్టి దీన్ని సెల్లింగ్ ప్రైస్ అంటాము. సో ఇక్కడ ఈ సెల్లింగ్ ప్రైస్ పరంగా ఎంత ఫ్లక్చుయేషన్ వస్తుంది? ప్రైజెస్ అనేవి పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా? సో ప్రొడ్యూసర్ లెవెల్లో ఈ ప్రైజెస్, సెల్లింగ్ ప్రైజెస్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి వీ కాల్ ఇట్ యాజ్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. సో మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ డబ్ల్యూపీఐకి మరి పీపీఐకి మధ్య డిఫరెన్స్ ఏంటి? అది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఇది ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. సో వాట్ ఈస్ ద డిఫరెన్సెస్? ఫస్ట్ వన్, ఇక్కడ డబ్ల్యూపీఐలో కమోడిటీస్ లిమిటెడ్గా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ సర్వీసెస్ని మనం ఇంక్లూడ్ చేయం. డబ్ల్యూపీఐలో మనం సర్వీసెస్ని ఇంక్లూడ్ చేయం, బట్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్లో మనం సర్వీసెస్ని కూడా ఇంక్లూడ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే డబ్ల్యూపీఐలో ఒక స్టేజ్ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. ఏంటా స్టేజ్? హోల్సేల్ లెవెల్ అనమాట. మరి పీపీఐలో అన్ని స్టేజెస్ని మనం కన్సిడర్ చేస్తాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, ఇతను ఏం చేశాడు? ఏ అనే గూడ్ని తయారు చేశాడు, తయారు చేసి వై అనే పర్సన్కి అమ్మేశాడు. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉంది కదా, దీన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ వై అనే పర్సన్ ఏం చేస్తాడు? ఈ ఏ అనే గూడ్ని యూజ్ చేసి బి అనే గూడ్ని తయారు చేసి దీన్ని అమ్ముతాడు. సో బి అనే గూడ్కి సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది కదా, సో అది కూడా మనం యాడ్ చేస్తాం. సో ఇలా ప్రతి స్టేజ్ని మనం ఇన్వాల్వ్ చేస్తాం అనమాట. సో ప్రతి స్టేజ్లో సెల్లింగ్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫ్లక్చుయేషన్స్ని, వాటి యొక్క చేంజెస్ని క్యాలిక్యులేట్ చేసేది పీపీఐ అనమాట, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. డబ్ల్యూపీఐలో మాత్రం అలా ఏం ఉండదు, ఒకే ఒక స్టేజ్ హోల్సేల్ లెవెల్. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్ చూడండి, చాలా ఇంపార్టెంట్, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ వర్సెస్ కోర్ ఇన్ఫ్లేషన్. సో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో మనం ఏం చేస్తామంటే ఆల్ కాంపోనెంట్స్ యొక్క ప్రైజెస్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఆల్ కాంపోనెంట్స్, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్కి సంబంధించిన ప్రైజెస్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీంట్లో మనకి ఫుడ్ అండ్ ఫ్యూయల్ కూడా ఉంటుంది. ఓకే, మీరు ఒక పాయింట్ చెప్పండి, ఈ ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఏదైతే ఉందో ఇది వాలటైలా కాదా? ఎస్, ఇట్ ఈస్ వాలటైల్ కాంపోనెంట్. అంటే ఏంటి అర్థం? వీటి యొక్క ప్రైజెస్ అనేవి కంటిన్యూస్గా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి.
ఈరోజు ఆనియన్ ఒక రేట్ ఉంటే ఒక 10 డేస్ తర్వాత అది బాగా పెరిగిపోవచ్చు, లేకపోతే విపరీతంగా తగ్గిపోవచ్చు. ఓకేనా. అండ్ ఫ్యూయల్ కూడా ఉందనుకోండి, క్రూడ్ ఆయిల్. బయట జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ బాగాలేదు అనుకోండి, రష్యా ఉక్రెయిన్ లాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయనుకోండి, అప్పుడు కూడా అంతే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగచ్చు, లేకపోతే తగ్గొచ్చు. సో ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూస్గా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో వీటిని ఇంక్లూడ్ చేసి మన ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటే మనకి రాంగ్ పిక్చర్స్ అనేవి వస్తున్నాయి. యాక్చువల్ పిక్చర్ అనేది మనకి తెలియట్లేదు. సో ఎప్పుడైతే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ యొక్క ప్రైజెస్ అనేవి బాగా పెరిగిపోయి ఫుడ్ ఇన్ఫ్లేషన్ వచ్చింది అనుకోండి, మనం హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో ఫుడ్ని కూడా ఇంక్లూడ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపించింది. బట్ యాక్చువల్గా అది ట్రూ పిక్చర్ కాదు. కేవలం కొన్ని ఐటమ్స్ మాత్రమే పెరిగాయి, మిగతా అన్ని నార్మల్గానే ఉన్నాయి కదా. సో ఒక 100 ఐటమ్స్లో ఒక 5 ఐటమ్స్ బాగా ప్రైజెస్ పెరిగిపోయి వీటి వల్ల మనకి ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఎస్ ఇండియా మొత్తంలో ఇంత ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, సో మనం ఫాలో అయ్యే మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ ఇదంతా సరిగ్గా లేదు అని చెప్పి మనం అనుకుంటాం. బట్ అది యాక్చువల్ పిక్చర్ కాదు. కేవలం ఈ 5 ఐటమ్స్ మాత్రమే ఇలా ఫ్లక్చుయేషన్కి గురి చేసాయి. ఈ 5 ఐటమ్స్ కూడా ఎందుకు ప్రైజెస్ పెరగచ్చు అంటే బయట మనకి సప్లై చైన్ ఇష్యూస్ రావచ్చు, లేకపోతే క్లైమేట్ చేంజ్ కానీ ఇటువంటి ఇష్యూస్ వల్ల ఇవి కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఏదైతే ఉందో ఇది వాలటైల్గా ఉంటుంది. సో ఈ 5 ఐటమ్స్ పెరిగాయి, రిమైనింగ్ 95 ఐటమ్స్ నార్మల్గానే ఉన్నాయి కదా. సో వీటిలో ఎటువంటి ప్రాబ్లం లేదు కదా. సో అందుకని మనం ఏం చేయాలి అంటే ఈ వాలటైల్గా ఉన్న ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఏదైతే ఉందో దీన్ని తీసి పక్కన పెట్టేసి రిమైనింగ్ ఐటమ్స్ యొక్క ప్రైజెస్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు మనకి యాక్చువల్ పిక్చర్ అనేది తెలుస్తుంది. సో ఎప్పుడైతే మనం ఫుడ్ని, ఫ్యూయల్ని తీసి పక్కన పెట్టేసి రిమైనింగ్ ఐటమ్స్ యొక్క ప్రైజెస్ని క్యాలిక్యులేట్ చేస్తామో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే కోర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ యాజ్ వెల్ యాజ్ కోర్ ఇన్ఫ్లేషన్. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ ఫ్యూయల్. కోర్ ఇన్ఫ్లేషన్లో మనం ఏం చేస్తాము, ఈ ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఏదైతే ఉందో ఈ వాలటైల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసి పక్కన పెట్టేసి రిమైనింగ్ ఐటమ్స్ యొక్క ప్రైజెస్ని, వాటి యొక్క ఫ్లక్చుయేషన్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. వి కాల్ ఇట్ యాజ్ కోర్ ఇన్ఫ్లేషన్. ఓకేనా. సో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఇట్ ఈస్ అ ఓవరాల్ ఇన్ఫ్లేషన్ ఇంక్లూడింగ్ ఆల్ కాంపోనెంట్స్ food and fuel. Core inflation excluding volatile components like food and fuel. That's it. సో అసలు ఎందుకు ఫుడ్ ఇన్ఫ్లేషన్ వస్తుంది, వాట్ ఈస్ ద కాజెస్? మెయిన్ రీజన్ వచ్చేసరికి సప్లై చైన్ డిస్రప్షన్స్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ అలాగే ఉంది, సప్లై తగ్గిపోయింది, ఏమవుతుంది, ప్రైజెస్ పెరిగిపోతాయి. ఈ సప్లై ఎందుకు తగ్గుతుంది? సో క్లైమేట్ చేంజ్ వల్ల అవ్వచ్చు. సో మాన్సూన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇండియన్ అగ్రికల్చర్ అనేది. మాన్సూన్ సరిగ్గా పడకపోతే ఏమవుతుంది, ప్రొడక్షన్ తగ్గిపోతుంది, సో సప్లై తగ్గిపోతుంది, ప్రైజెస్ పెరిగిపోతాయి. డిమాండ్ అలాగే ఉంది, అవునా. సో అందుకని ఇటువంటి వాలటైల్ కాంపోనెంట్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా హ్యాండిల్ చేయాలి. సో ఆ ట్రూ పిక్చర్ మనకి తెలియాలి అంటే కోర్ ఇన్ఫ్లేషన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ ఎంఎస్పీ పాలసీస్ని కూడా బేస్ చేసుకుని ఉంటుంది ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది. నెక్స్ట్ వన్ హోర్డింగ్ అండ్ స్పెక్యులేషన్. కొంతమంది ఏం చేస్తారు, ఆర్టిఫిషియల్గా షార్టేజెస్ని క్రియేట్ చేస్తారు. ముఖ్యంగా మార్కెట్స్లో ఆనియన్స్ని మొత్తం తీసుకెళ్ళిపోయి గోడౌన్స్లో దాచేస్తారు, మార్కెట్లోకి రిలీజ్ చేయరు. సో షార్టేజ్ క్రియేట్ అవుతుంది, ఆనియన్స్ యొక్క ప్రైజెస్ పెరిగిపోతాయి. ఎప్పుడైతే ఆనియన్స్ ప్రైజెస్ బాగా పెరుగుతాయో అప్పుడు వీళ్ళు మార్కెట్లోకి కొంచెం కొంచెం రిలీజ్ చేస్తారు, అప్పుడు వీళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి. సో 40 రూపాయలు ఉన్నప్పుడు అమ్మటం కంటే సో ఈ పర్టికులర్ గూడ్స్ మొత్తాన్ని దాచేసి, అంటే ఆనియన్స్ మొత్తాన్ని దాచేసి అది 60 రూపాయలకి వెళ్ళినప్పుడు అమ్మితే వీళ్ళకి 20 రూపీస్ ప్రాఫిట్. సో ఇలా ఆర్టిఫిషియల్గా షార్టేజెస్ని క్రియేట్ చేస్తారన్నమాట. ఇలా కూడా మనకి ఏమవుతుంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో ఇది ఇల్లీగల్ యాక్టివిటీ. సో వీళ్ళ మీద చాలా నిఘా అనేది వేస్తూనే ఉంటారు. సో దొరికితే మాత్రం ఫైన్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి. సో హోర్డింగ్ యాజ్ వెల్ as స్పెక్యులేషన్. సో ఇన్ఫ్లేషన్ వల్ల మనకి క్రియేట్ అయ్యే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటంటే ఇది మనకు పర్చేసింగ్ పవర్ని తగ్గించేస్తుంది. సో ఒకప్పుడు 100 రూపీస్ తీసుకొని నువ్వు మార్కెట్లోకి వెళ్తే ఒక 50x నువ్వు కొన్నావు అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 రూపీస్కే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వల్ల ఎక్స్ యొక్క ప్రైజెస్ బాగా పెరిగిపోయినాయి అనుకోండి, ఇదే 100 రూపీస్ని తీసుకెళ్తే నీకు జస్ట్ 30x మాత్రమే వస్తాయి. ఒకప్పుడు నువ్వు 50xని కొనగలవు సేమ్ 100 రూపీస్తో, ఇప్పుడు అదే 100 రూపీస్తో నువ్వు కేవలం 30xని మాత్రమే పర్చేస్ చేస్తున్నావు. సో నీ యొక్క పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది, మనీ యొక్క వాల్యూ కూడా తగ్గిపోతుంది. అండ్ దీని ద్వారా ఎవరు ఎక్కువగా నష్టపోతారు, పూర్ పీపులే నష్టపోతారు. మనకు వచ్చే శాలరీ 10,000 అయితే ఒకప్పుడు 8,000 ఖర్చు పెట్టుకొని 2,000 సేవింగ్స్ చేసుకుంటే అది మనకు హెల్త్ రిలేటెడ్ కోసమో లేకపోతే డాటర్స్ ఉంటే వాళ్ళకి పెళ్లి కోసమో అదర్ ఎక్స్పెండిచర్ కోసం మనం కొంచెం స్పెక్యులేటివ్గా కొంచెం జాగ్రత్తగా దాచిపెట్టుకొని పక్కన పెట్టుకుంటాం. బట్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వచ్చేసింది కాబట్టి ఈ 2,000 కూడా మనం డైలీ యాక్టివిటీస్ కోసమే ఖర్చు పెట్టేస్తాం, ఎటువంటి సేవింగ్స్ అనేవి ఉండవు. సో కామన్ హౌస్ హోల్డ్స్ యొక్క సేవింగ్స్ అనేవి తగ్గిపోతాయి. సో పూర్ పీపుల్ బాగా నష్టపోతాడు ఇన్ఫ్లేషన్ వల్ల. మరి ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ని తగ్గించడం కోసం గవర్నమెంట్ ఎటువంటి స్టెప్స్ని తీసుకుంటుంది? ఫస్ట్ వన్ వచ్చేసరికి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్. ద గవర్నమెంట్ కండక్ట్ ఓపెన్ మార్కెట్ సేల్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్ టు రెగ్యులేట్ సప్లై అండ్ స్టెబిలైజ్ ప్రైజెస్.
సో ఎప్పుడైతే కొన్ని ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్ యొక్క సప్లై తగ్గిపోయి డిమాండ్ అలాగే ఉండి ప్రైజెస్ బాగా పెరిగిపోతాయో, అంటే కొంతమంది హోర్డింగ్ చేసి ఇటువంటి చేస్తుంటారు కదా, సో ఆ టైంలో గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఓపెన్ మార్కెట్ సేల్స్ని కండక్ట్ చేస్తుంది. సో సప్లైని క్రియేట్ చేస్తుంది. సో సప్లై క్రియేట్ అవుతుంది, డిమాండ్ అలాగే ఉంటుంది కాబట్టి ప్రైజెస్ అనేవి మళ్ళీ స్టేబుల్ అవుతాయి. ఓకేనా. సో రిటైలింగ్ త్రూ స్పెసిఫిక్ అవుట్లెట్స్ ఎన్ష్యూర్స్ అవైలబిలిటీ అట్ అఫోర్డబుల్ ప్రైజెస్. సో కొన్ని స్పెసిఫిక్ అవుట్లెట్స్ని పెట్టి గవర్నమెంట్ వాళ్ళు అమ్ముతూ ఉంటారు, అది కూడా అఫోర్డబుల్ ప్రైజెస్కి. అండ్ నెక్స్ట్ వన్, ఆన్ టైంలో మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే కొన్ని ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో వాటి యొక్క సప్లై తగ్గిపోయి ప్రైజెస్ పెరిగిపోయాయి అనుకోండి. సో అటువంటి ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్ని మనం ఇంపోర్ట్ చేసుకొని ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని బ్రిడ్జ్ చేస్తే సరిపోతుంది. సో డిమాండ్కి సప్లైకి మధ్య ఉన్న గ్యాప్ని మనం బ్రిడ్జ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. తర్వాత ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. సో దీని ద్వారా ఏం చేస్తారు, ఫుడ్ గ్రెయిన్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో దీన్ని రీసెంట్గా దీని ఒక టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది, ఇంకొక 5 yearsకి ఎక్స్టెండ్ చేశారన్నమాట. ఓకేనా. సో ఫ్రీగా ఫుడ్ గ్రెయిన్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు అండర్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. దేనికోసం, టు ఎన్ష్యూర్ ఫుడ్ సెక్యూరిటీ. నెక్స్ట్ వన్ చూడండి, లాంచ్ ఆఫ్ భారత్ బ్రాండ్. సో గవర్నమెంట్ భారత్ బ్రాండ్ అని చెప్పి ఒకటి లాంచ్ చేసింది. ఎందుకు లాంచ్ చేసింది, ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎసెన్షియల్ గూడ్స్ని అఫోర్డబుల్ ప్రైజెస్కే ప్రొవైడ్ చేయడం కోసం. సో దీంట్లో ఎటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి, ఫస్ట్ వన్ భారత్ ఆటా, భారత్ చనా అండ్ భారత్ రైస్. ఇంకా ఫ్యూచర్లో ఇంకొన్ని ప్రోడక్ట్స్ని కూడా తీసుకురావచ్చు. సో ఇప్పుడు ఆటాని, చనాని, రైస్ని అఫోర్డబుల్ ప్రైజెస్కే భారత్ బ్రాండ్ ద్వారా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, ప్రైజింగ్. దీస్ స్టేబుల్స్ ఆర్ ప్రైజ్డ్ సిగ్నిఫికెంట్లీ లోవర్ దాన్ మార్కెట్ కాంపిటీటర్స్. బయట ఒక 50 రూపాయలు 60 రూపాయలు ఉంటే ఇది 40, 35 ఇటువంటి ప్రైజెస్కే, అంటే తక్కువ ప్రైజెస్కే అమ్మటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా అఫోర్డబుల్గా ఉంచుతారనమాట. నెక్స్ట్ వన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్. మరి ప్రొడక్ట్స్ని ఎలా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు, హూ ఆర్ దోస్ స్టేక్ హోల్డర్స్, కోఆపరేటివ్స్, నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా NCCF, అండ్ నెక్స్ట్ వన్ నాఫెడ్, ఆ తర్వాత కేంద్రీయ బండార్ అండ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్. ఓకేనా. ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అనమాట భారత్ బ్రాండ్ కింద. నెక్స్ట్, ఇన్ఫ్లేషన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ మనం చూద్దాం. సో ఆల్రెడీ ఇవి నేను ప్రీవియస్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాట్ ఈస్ డిఫ్లేషన్, వాట్ ఈస్ డిస్ఇన్ఫ్లేషన్, హైపర్ ఇన్ఫ్లేషన్, ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్, స్క్యూఫ్లేషన్, ష్రింక్ఫ్లేషన్. డిఫ్లేషన్ అంటే ఏంటి, ప్రైజెస్ తగ్గిపోతే దాన్ని మనం డిఫ్లేషన్ అంటాం. దెన్ వాట్ అబౌట్ డిస్ఇన్ఫ్లేషన్. సో పెరిగే ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క రేట్ కానీ తగ్గితే దాన్ని మనం డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న గ్రాఫ్ తీసుకుందాం. సో ఒక గూడ్ యొక్క ప్రైజ్ వచ్చేసరికి 100 రూపీస్ అనుకుందాం. ఇది 101, 102, 103, 104, 105 ఇక్కడి వరకు రీచ్ అయింది. సో ఇప్పుడు నార్మల్ ప్రైజ్ వచ్చేసరికి 100, 105 అయింది. సో 105 దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఏమంటాం, ఇన్ఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఎంత, 5%. నెక్స్ట్ చూడండి, ఇదే ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది మళ్ళీ 104కి వచ్చింది, తర్వాత 103కి వచ్చింది, తర్వాత 102, తర్వాత 101, తర్వాత మళ్ళీ 100కి రీచ్ అయిపోయింది. ఓకే, సో ఎంటైర్ ఈ 100 నుంచి 105 వరకు ఉన్న జర్నీని మనం ఇన్ఫ్లేషన్ అంటాము. ఈ పర్టికులర్ గూడ్ అనేది 104 దగ్గర ఉన్నప్పుడు కూడా దానికి ఇన్ఫ్లేషన్ అనేది 4%. బట్ ఇంతకుముందు ఎంత ఉంది, 5% ఉంది ఇన్ఫ్లేషన్. ఇప్పుడు అది 4%కి తగ్గింది. సో దీన్ని మనం డిస్ఇన్ఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాం. 100తో పోలిస్తే 104 ఎక్కువే, ఎంత, 4% ఎక్కువ. బట్ ఇంతకుముందు 105 ఉంది, ఇప్పుడు 104కి వచ్చింది. సో ఇన్ఫ్లేషన్ పెరిగే రేట్ ఏదైతే ఉందో అది తగ్గింది. సో దీన్ని మనం డిస్ఇన్ఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాం. సో 6% ఉన్న ఇన్ఫ్లేషన్ కాస్త 5%కి వచ్చింది అనుకోండి, సో తగ్గిందా లేదా, తగ్గినట్టే. సో దీన్ని మనం డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హైపర్ ఇన్ఫ్లేషన్. ఇది ఒక 20%, 30%, 40 అలా ఉంటుందన్నమాట. అన్కంట్రోలబుల్, చాలా హెవీ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ వన్, ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ అని ఒక గూడ్ని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని యూజ్ చేసి వై అనే ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాం అనుకోండి. నార్మల్గా ఈ ఎక్స్ అనే గూడ్ ఏదైతే ఉందో దీని యొక్క కాస్ట్ 10 రూపాయలు. సో దీన్ని యూజ్ చేసి వై అనే ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాము. వై అనే ప్రోడక్ట్ ఏదైతే ఉందో దీని యొక్క కాస్ట్ 20 రూపీస్ అనుకోండి. ఓకే, బికాస్ ఆఫ్ సమ్ జియోపొలిటికల్ సిచ్యువేషన్స్ ఈ ఎక్స్ అనే గూడ్ ఏదైతే ఉందో దీని యొక్క ప్రైస్ 20 అయింది అనుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకొని వచ్చి వై అనే ప్రోడక్ట్ని తయారు చేస్తాం మన ఇండియాలో. ఇలా తయారు చేసినప్పుడు ఇప్పుడు దీన్ని మళ్ళీ 20 రూపాయలకి అమ్మగలమా, లేదు కదా, మనకి ఎటువంటి ప్రాఫిట్ కూడా రాదు కదా. సో ఇప్పుడు దీన్ని మనం 40 రూపీస్కి అమ్ముతాం. సో 20 రూపీస్ ఉండాల్సిన వై అనే ప్రోడక్ట్ 40 రూపీస్కి పెరిగింది. ఎందుకు పెరిగింది, ఈ ఎక్స్ అనే గూడ్ వల్ల పెరిగింది. సో దీన్ని మనం ఏం చేస్తున్నాము, ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో మనం ఇంపోర్ట్ చేసుకునే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి వేరే ప్రోడక్ట్స్ని తయారు చేస్తూ ఉంటాము. సో అటువంటిప్పుడు ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ యొక్క ప్రైజెస్ కానీ పెరిగితే దాని ద్వారా మన కంట్రీలో తయారు చేసే ఫైనల్ గూడ్ యొక్క ప్రైస్ కానీ పెరిగితే వీ కాల్ ఇట్ యాజ్ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, అది. నెక్స్ట్ వన్, స్క్యూఫ్లేషన్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకానమీలో ఒక 3 సెక్టర్స్ ఉన్నాయి అనుకోండి.
ఎక్స్, వై, జెడ్. సో ఎక్స్ అనే సెక్టార్లో ప్రైజెస్ నార్మల్గానే ఉన్నాయి, వై అనే సెక్టార్లో కూడా ప్రైజెస్ నార్మల్గానే ఉన్నాయి, బట్ జెడ్ అనే సెక్టార్లో ప్రైజెస్ బాగా పెరిగాయి అనుకోండి, దీన్ని మనం స్క్యూఫ్లేషన్ అంటాం. ఓకేనా. సో మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్లో ప్రైజెస్ అనేవి నార్మల్గానే ఉంటాయి, 1 or 2 సెక్టర్స్లో ప్రైజెస్ అనేవి బాగా పెరుగుతాయి. ఈ కండిషన్ మనం స్క్యూఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ వన్ ష్రింక్ఫ్లేషన్. సో ఒకప్పుడు మీరు కానీ గమనిస్తే ఏదైనా ఒక చాక్లెట్ కానీ లేకపోతే ఒక కూల్ డ్రింక్ కానీ ఏదైనా ఒక ఐటమ్ని తీసుకోండి, లేదా 5 స్టార్ తీసుకోండి. ఒకప్పుడు 10 రూపీస్కి 5 స్టార్ ఈ సైజులో ఇచ్చేవాడు అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, వాడు ఏం చేస్తున్నాడు అంటే ప్రైజ్ని మార్చకుండా, అంటే 10 రూపాయలు కాస్త 20 రూపాయలు చేయకుండా ఇదే 10 రూపాయలకి మీకు ఇచ్చే 5 స్టార్ సైజుని తగ్గించాడు. సో ఎప్పుడైతే మీకు ఆఫర్ చేసే ప్రోడక్ట్ ఏదైతే ఉందో, గూడ్ ఏదైతే ఉందో దానికి సైజుని తగ్గించాడు అనుకోండి, ప్రైజ్ని చేంజ్ చేయకుండా, దాన్ని మనం ష్రింక్ఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాం. ఒకప్పుడు 25 రూపీస్కి మీకు ఒక 500 ml ఆఫ్ థమ్స్అప్ కానీ ఇస్తే, ఇప్పుడు ఇదే 25 రూపీస్కి మీకు 250 ml థమ్స్అప్ ఇస్తున్నాడు. సో ఎంత తగ్గింది, 250 ml క్వాంటిటీ తగ్గింది, ప్రైజ్ మార్చలా. ప్రైజ్ మారిస్తే మీరు కొంటారో లేదో అని చెప్పి ప్రైజ్ని అలాగే ఉంచి మీకు ఆఫర్ చేసే క్వాంటిటీని తగ్గించుకుంటూ వెళ్తున్నాడు. సో దాన్ని ష్రింక్ఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి బేస్ ఎఫెక్ట్. దీని మీద నేను డీటెయిల్డ్ వీడియో చేశాను, బేస్ ఇయర్. సో రీసెంట్గా ఇండియా యొక్క బేస్ ఇయర్ని రివైజ్ చేస్తున్నారు కదా జీడిపి క్యాలిక్యులేషన్ కోసం. సో 2011-12 నుంచి తీసుకొచ్చి 2022-23కి తీసుకురాబోతున్నారు. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఆ సెషన్లో. సో ఆ సెషన్ని చూడండి. సో దాంట్లో నేను లో బేస్ ఎఫెక్ట్ అంటే ఏంటి, హై బేస్ ఎఫెక్ట్ అంటే ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే స్టాగ్ఫ్లేషన్. సో పేరులోనే ఉంది స్టాగ్, అంటే ఇట్ రిఫర్స్ టు స్టాగ్నెంట్. ఎకానమీ అనేది స్టాగ్నెంట్గా ఉంది, గ్రో అవ్వట్లేదు. సో ఒక పర్టికులర్ ఎకానమీ అనేది స్టాగ్ఫ్లేషన్లో ఉంది అని చెప్పి ఎప్పుడు అంటాము అంటే ఆ కంట్రీ తాలూకా జీడిపి అనేది పడిపోతూ ఉంటుంది, ఎకనామిక్ గ్రోత్ అనేది ఉండదు, అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది బాగా పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ కూడా బాగా పెరుగుతుంది, ఎటువంటి డిమాండ్ అనేది ఉండదు మార్కెట్లో. సో జీడిపి తగ్గిపోతూ, డిమాండ్ తగ్గిపోతూ, అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయి, ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయి, సో ఇటువంటి కండిషన్లో ఉన్న ఎకానమీని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే స్టాగ్ఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాం. ఇందాక మనం WPI, CPI అని చెప్పి కొన్ని మాట్లాడుకున్నాం కదా. సో WPIకి ఒక బేస్ ఇయర్ ఉంది, CPIకి ఒక బేస్ ఇయర్ ఉంది. విత్ ఇన్ ద CPI కొన్ని సబ్ ఇండిసెస్ కూడా ఉన్నాయి. సో వాటి యొక్క బేస్ ఇయర్స్ కూడా మనకి తెలియాలి. సో క్వశ్చన్ కానీ ఇంకొంచెం డెప్త్గా వెళ్ళాల్సి వస్తే ఈ పాయింట్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో WPIని ఎవరు రిలీజ్ చేశారు, ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో WPI యొక్క బేస్ ఇయర్ ఎంత, 2011-12 అనమాట. మరి CPI యొక్క బేస్ ఇయర్ ఎంత, కంబైన్డ్ది 2012. సో CPIని ఎవరు రిలీజ్ చేస్తారు, మాస్పీ ఆర్ NSO. ఇదే CPIలో కొన్ని సబ్ ఇండిసెస్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి CPI-IW, సో ఇండస్ట్రియల్ వర్కర్. సో దీనికి సంబంధించిన బేస్ ఇయర్ వచ్చేసరికి 2016 అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అగ్రికల్చర్ లేబర్, రూరల్ లేబర్. సో CPI-AL, CPI-RL. మరి దీనికి సంబంధించిన బేస్ ఇయర్ ఎంత అంటే 1986-87. ఓకేనా. సో ఇండస్ట్రియల్ వర్కర్కి వచ్చేసరికి 2016, AL, RLకి వచ్చేసరికి 1986-87. ఇప్పుడు మనం యూజ్ చేసేది ఏంటంటే CPI కంబైన్డ్. మరి దీని యొక్క బేస్ ఇయర్ ఎంత, 2012 అనమాట. సో ప్రెసెంట్ RBI దేన్ని కన్సిడర్ చేస్తుంది అంటే CPI కంబైన్డ్ని కన్సిడర్ చేస్తూ ఉంటుంది. సో దీని యొక్క బేస్ ఇయర్ వచ్చేసరికి 2012 అనమాట. సో దీంట్లో మనం రూరల్, అర్బన్ ఈ రెండింటిని కంబైన్ చేసి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. సో ఇండస్ట్రియల్ వర్కర్, అగ్రికల్చర్ లేబర్, రూరల్ లేబర్ ఈ మూడింటిని రిలీజ్ చేసేది ఎవరు, లేబర్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. అండ్ నెక్స్ట్ వన్ CPI రూరల్ అర్బన్ కంబైన్డ్, దీన్ని రిలీజ్ చేసేది NSO ఆర్ మాస్పీ. సో బేస్ ఇయర్స్ని గుర్తుపెట్టుకోండి, ఎవరెవరు రిలీజ్ చేస్తారనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట, 2020లో వచ్చింది. సో క్వశ్చన్ని చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద వెయిటేజ్ ఆఫ్ ఫుడ్ ఇన్ CPI ఈజ్ హయ్యర్ దాన్ ఇన్ ద హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. సో WPIలో ఉండే ఫుడ్ ఏదైతే ఉందో దీనికంటే CPIలో ఉన్న ఫుడ్కే ఎక్కువగా వెయిటేజ్ అని చెప్పి అంటున్నారు. ఓకే. ద WPI డస్ నాట్ క్యాప్చర్ చేంజెస్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ సర్వీసెస్ విచ్ CPI డస్. సో WPIలో మనం సర్వీసెస్ని అసలు ఇంక్లూడ్ చేయము, అండ్ CPIలో ఇంక్లూడ్ చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ వన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ నౌ అడాప్టెడ్ WPI యాజ్ ఇట్స్ కీ మెజర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ టు డిసైడ్ ఆన్ చేంజెస్ ద కీ పాలసీ రేట్స్. ఓకే. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయండి. సో వీడియోని పాజ్ చేసి క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఆల్రెడీ మనం డీటెయిల్గా మాట్లాడేసుకున్నాం. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో దీంట్లో ఫుడ్కి ఎక్కువగా వెయిటేజ్ ఉంటుంది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో దేనికి ఎక్కువగా వెయిటేజ్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్కి ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. CPIలోనే ఫుడ్కి ఎక్కువగా వెయిటేజ్ అనేది ఉంటుంది. అండ్ WPI ఏదైతే ఉందో ఇది సర్వీసెస్ని క్యాలిక్యులేట్ చేయదు,
సిపిఐ ఏదైతే ఉందో ఇది సర్వీసెస్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అనమాట. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది డబ్ల్యూపీఐని కన్సిడర్ చేయదు కీ మెజర్ లాగా. ఇది దేన్ని కన్సిడర్ చేస్తుంది? సిపిఐ కంబైన్డ్ని కన్సిడర్ చేసింది. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. ఓకేనా? సో ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ ఏ 1 and 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఇన్ఫ్లేషన్ గురించి డీటెయిల్గా మాట్లాడుకోవడం జరిగింది. సో ఫస్ట్ సెషన్లో బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్ సెషన్లో కొన్ని అడ్వాన్స్ కాన్సెప్ట్స్ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో జస్ట్ ఒక ఓవర్వ్యూ ప్రొవైడ్ చేయడానికి ఈ సెషన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో యాక్చువల్ క్లాసెస్లో అయితే ఈ ఇన్ఫ్లేషన్ టాపిక్ మీద నేను అరౌండ్ ఒక 2 hours పైనే క్లాస్ తీసుకుంటాను. అంటే దాని అర్థం ఏంటంటే క్లాసెస్ అనేవి అంత కాంప్రహెన్సివ్గా ఉంటాయి. ఇంకా చాలా అడ్వాన్స్డ్ టాపిక్స్ ఉంటాయమ్మా. సో అవన్నీ ఎప్పుడైతే క్లాసెస్ స్టార్ట్ అవుతాయో అప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో ఇష్యూ. ఓకేనా? రైట్. సో ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే, ఇటువంటి కాంప్రహెన్సివ్ క్లాసెస్ నా నుంచి మీరు కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.